మరణాత ద్వితీయోపదేశకాండ గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచుటకు అరణ్యములో ఈ 40 సంవత్సరములని దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసి కొనుము. ఈ గ్రంథం పేరు ద్వితీయోపదేశ కాండము. ద్వితీయ ఉపదేశ గ్రంథం. ఇశ్రాయేలు జనులైన వారు తమ అరణ్య ప్రయాణమును ముగించుకొని అరణ్యములో అనేకులు నూతనంగా జన్మింపగా, ఒక తరం గడిచిపోయి నూతన తరం అరణ్యములో ఆవిర్భవింపగా జన్మింపగా, మోషే ద్వారా దేవుడు తన ఆజ్ఞలు శాసనాలు మరోసారి ద్వితీయోపదేశం మరి ఒకసారి వారికి అందిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. దేవుడు వారిని కానాను వాగ్దాన దేశ గుమ్మము యొద్దకు తోడుకొని వచ్చి, కానాను గుమ్మములో మీరు కొద్ది దినాలలో ప్రవేశింపబోతూ ఉన్నారు. కానాను గుమ్మం ఎదురుగా మీరు ఉన్నారు. మీరు కానానులోనికి ప్రవేశించిన తర్వాత మీరు ఈ విషయాలు గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి అని చెప్పి దేవుడే అరణ్య ప్రయాణ ముగింపు కాలమందు వారికి మరొకసారి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ, తలంచండి, తలపోసుకోండి, నెమరు వేసుకోండి, దేశంలోకి జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ చివరిలో ఒక ప్రాముఖ్యమైన మాట మనకు కనబడుతుంది. అదేమనగా జ్ఞాపకము చేసుకొనుము. ఇందులో ప్రాముఖ్యమైన పదాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, గుర్తుపెట్టుకుందాం, తలపోసుకుందాం. కాబట్టి ఈ విచారణ కేవలం గతకాల స్మరణ కోసమే కాక వారి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు వారికి ఈ సంగతులు మరలా సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ హెబ్రీ భాషలో వాడిన మాట జకార్. జకార్ అయ్యా. జకార్ అంటే గుర్తు, అయ్యా అంటే గుర్తుపెట్టుకున్నవాడు, గుర్తున్నవాడు. కాబట్టి దేవుడు కూడా అంటారు, వాగ్దాన దేశంలోకి వెళ్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి, గమనించుకోండి, మనసులో తలపోసుకోండి, తలంచుకోండి. ఏ విషయాలు? మీ దేవుడు అరణ్యములో మిమ్మల్ని నడిపించిన విధానం, మిమ్మల్ని పోషించిన విధానం, యుద్ధాలు మీపై చెలరేగినప్పుడు మీకు జయం అనుగ్రహించిన విధానం, ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ వాగ్దాన దేశములో మీ దైనందిన జీవితమును గడుపుకోండి. కాబట్టి మనం అత్తగారింటికి వెళ్ళే ఈ క్రొత్త పెళ్లి కూతురికి ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోమా, మర్చిపోవాకమ్మా అని ఎందుకు అంటారు అంటే, నీ దినచర్యలో ఇవి అవలంబించు. తద్వారా నీవు అత్తగారి ఇంట మన్నన పొందుతావు, సన్మానింపబడతావు, పూజింపబడతావు, నీవు ఘనపరచబడుతావు. కాబట్టి అరణ్య అనుభవములు అనగా శ్రమకాలం, బాధాకాలం, ఇబ్బంది కాలం, రోగాకాలం, వేదనాకాలం, రుణముల కాలం, ఇవన్నీ తలంచుకో, మర్చిపోవాక. అవి తలంచుకున్నప్పుడు మనకు దేవుని మీద కృతజ్ఞత కలుగుతుంది. అందుకే గారు అన్నారు, స్మృతుల వెనుక స్తుతులు చెయ్య, స్తుతి కృతజ్ఞత ఊరును. స్మృతులు, దేవుడు నీకు చేసిన కార్యాలు తలంచుకో.
తలంచుకొని దేవుణ్ణి స్తుతించు. అప్పుడు నీకు కృతజ్ఞత ఇంకా ఇంకా ఊరుతుంది. కాబట్టి ఏ పెళ్లి కూతురైనా మా అమ్మ నాకు ఏం చేసింది, మా అమ్మ నన్ను ఏం చూసింది, మా అమ్మ నన్ను ఏం పెంచింది అని అనుకుంటే తల్లి పట్ల ఈ అమ్మాయికి ఏముండదు? కృతజ్ఞత ఉండదు, సన్మానం ఉండదు. కాబట్టి నా తల్లి ఆకలితో నాకు అన్నం పెట్టింది, దానికి వస్త్రం లేకపోయినా నాకు వస్త్రం కొనిపెట్టింది, దుఃఖంలో ఉండి నాకు ప్రేమ పంచింది, మా నాన్న ద్వారా ద్వేషింపబడి మమ్ములను భూషించింది. ఇవన్నీ వాళ్ళు తలంచుకున్నప్పుడు వారికి పెంచిన తల్లి పట్ల ఏం కలుగుతుంది? గౌరవ భావం. కాబట్టి ఏ తల్లి అయినా తండ్రి అయినా కొన్ని విషయాలలో బాధిస్తారు, కోపపడతారు. అవి తలంచుకుంటే కోపం వస్తుంది, నిజమే. అలాగే దేవుడు కూడా అంటారు, మీ తండ్రిగా నేను మిమ్మల్ని అరణ్యములో ఎలాగ అనుదినం పోషించి సంరక్షించి భద్రపరచి నడిపించానో గుర్తు చేసుకొని మీరు వాగ్దాన దేశములో నడుచుకోండి అంటారు దేవుడు. జకార్ అంటే గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ కష్టాలను మీరు ఒక్కసారి వెనుదిరిగి చూచి దేవుడు మిమ్మల్ని ఎంత ఉద్దేశపూర్వకముగా భద్రము చేసి నడిపించాడో మీరు గతాన్ని అరణ్యవాసాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత గలవారై వాగ్దాన దేశములో జీవించండి. కాబట్టి మిమ్మల్ని ఇప్పటి వరకు నడిపించిన దేవుని మరోబాకండి, దూరం చేసుకోబాకండి, ఆయనను స్మరణ చేసుకోండి. కాబట్టి ఈ జ్ఞాపకం ఏమనగా క్రియాశీలమైన జ్ఞాపకం, యాక్టివ్ మెమరీ. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండండి. కాబట్టి మీరు మీ బాధలను గుర్తుపెట్టుకుంటే వాగ్దాన దేశములో మీ బాగులను కృతజ్ఞత అనుభవింపగలరు. మీ యొక్క అక్కరను మీరు తలంచుకుంటే మీ సమృద్ధిలో మీరు జాగరూకులై ఉండగలరు. కానీ మేము గమనించండి, చాలామంది విషయంలో మనం వారిని దూషిస్తూ కోపడుతూ వారి విషయాలను చేదరించుకుంటూ అంటూ ఉంటాం. దీనికే డబ్బు వచ్చినాక గతం మరిచిపోయింది, అది ఎక్కడి నుండి వచ్చిందో ఏం చేసిందో మర్చిపోయింది. వ్యాపారం పెరిగేటప్పటికే కన్ను మిన్న చూసారు, బాగా చెప్పాడు, తెలియట్లా. అంటే ఏంటి? గతం మర్చిపోయి అహంకారం కలిగి ఉండటం బట్టి కొన్ని పర్యాయాలు అశ్రద్ధ, అలక్ష్యం, అలాగే ఒక విధమైన అహంకారం ఉండటం బట్టి మళ్ళా ఏమైపోతారు? పాత స్థితిలోనికి జారుకుపోతారు. కాబట్టి ఉన్నత స్థితి కలిగి ఉండటం కాక పాత స్థితి జ్ఞాపకం చేసుకొని ఉన్నత స్థితిలో నుండి జారిపోకుండా అది నిలదొక్కుకోవటమే మానవత్వం, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న ఉన్నత ఔన్నత్యం అయి ఉంటూ ఉన్నది. కాబట్టి ఇదంతా నా స్వశక్తితో, నా బలముతో, నా కష్టముతో నేను సంపాదించింది అని మీరు అనుకొని గర్వపడి దేవునికి దూరమై దేవుని ద్వారా మీరు దెబ్బలు తింటారు. కాబట్టి జాగ్రత్త, గుర్తుంచుకోండి. కాబట్టి ఈ మాటల యొక్క అన్వయం ఏంటి అని ఆలోచిస్తే మన జీవితంలో దేవుడు మనల్ని కష్టాల నుండి ఎలాగూ విడుదల చేశాడో, నడిపించాడో గుర్తు చేసుకోవటం వలన మన విజయ శిఖరాలలో ఉన్నప్పుడు మన పాదాలు నేల మీద వినయముతో ఉండటానికి ఇవి వీలు కలిగించేవి అయ్యుంటూ ఉన్నవి. మన గతమును మరచుట, గుర్తుపెట్టుకోండి, మన గతమును మరచుట మన భవిష్యత్తుకు, మన భవితకు గొయ్యి లేక గోతి తీసుకున్నట్టు అవుతుంది. మన గతం మరిచిపోతే మన భవిష్యత్తుకి మనం ఏం చేసినట్టు అవుతుంది? గొయ్యి తీసుకున్నట్టు అవుతుంది అన్నమాట అండి. కాబట్టి జాగ్రత్త, దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. జాగ్రత్త, నీకు అన్ని ఇచ్చిన దేవుని, సంరక్షణ దేవుని, ఎంతవరకు నడిపించిన దేవుని ఏం చేసుకో? జ్ఞాపకం చేసుకో, తలంచుకో, కృతజ్ఞత కలిగి ఉండు. ఈ దేశంలో నాకు అన్ని వచ్చేసినాయి అని నీవు విర్రవీగవద్దు. నువ్వు విర్రవీగావా
ఆ, నువ్వు అణిగిపోతావు, నువ్వు కలతలకు ఇబ్బందులకు లోనవుతావు. కాబట్టి అరణ్యమే దేవుడు తన జనులైన వారిని విస్మరించిన చోటు కాదు. దేవుడు తన ప్రజలైన వారికి ఇచ్చిన తర్బీదు స్థలమై ఉంటున్నది. అందుకే దేవుడు వారిని అరణ్య కళాశాలలో తోడుకొని వెళ్ళింది. ఎందుకనగా వారికి నిగ్రహం, గౌరవం, తన మీద అభిమానం, భక్తిభావం అభ్యసింప చేయటకు అరణ్య అనుభవమే దేవుడు వారి ఎడల చూపించిన ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో కూడిన ఒక బాధ్యతతో కూడిన ఉద్యోగమై ఉంటున్నది. ఇక్కడ నిన్ను శోధించి అనగా నీ మనస్సులో ఏమున్నది తెలుసుకొనుటకు అంటారు దేవుడు. శోధన. నీ మనస్సులో ఏముంది? నీ మనస్సులో లోకం ఉందా? నీ మనస్సులో డబ్బుందా? నీ మనస్సులో నేనున్నానా అని తెలుసుకోవటానికి నీకు కొన్ని శోధనలు పెట్టా. షో అనగా గత వారం చూసాం పొదును, ధనము అనగా ద్రవ్యము. గమనించండి, మనం కూడా వినండి, ఎప్పుడు చెత్తబుట్టను తిప్పాం. చెత్తబుట్టలు ఏమి విషయమో చూస్తావా? చెప్పండి, చూడం. ఏమి నిత్యం తలపోసుకుంటాం? మన బియ్యం, మన బ్యాంక్ బ్యాలెన్స్, మన సొమ్ము, మన ధనము ఉన్న చోటు ఏం చేస్తూ ఉంటాం? లెక్కేసుకుంటూ ఉంటాం. ఎక్కడన్నా ఫోన్పే స్కాన్ చేస్తారు, ఎంత ఉంది బ్యాలెన్స్ చూసుకుంటారు. ఎందుకు? ద్రవ్యమును భద్రం చేసుకుంటాం. అలాగున నీవు నీ ప్రశస్తమైన నీ తలంపులకు మూలమై ఉన్న నీ హృదయంలో ఎవరున్నారో ఏమి ఉందో తెలుసుకోవటానికి నేనేం చేస్తూ ఉన్నా? నిన్ను శోధిస్తూ ఉన్నా.